ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు తెలుసు, మీరందరూ బాగానే ఉంటారు. అండ్ స్పిరిట్ మూవీ నుండి ఒక మంచి అప్డేట్ అండ్ మంచి టీజర్ అయితే వచ్చింది. ఆ టీజర్ అప్డేట్ గురించి మాట్లాడుకునే ముందు ప్లీజ్ ఎవరైనా కొత్తలు ఉంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ లైక్ కొడతాను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే చేసుకోండి యాజ్ ఎ ఫ్రెండ్గా, యాజ్ ఎ బ్రదర్గా. అండ్ నిన్న ప్రభాస్ అన్న బర్త్డే 6 పొద్దున 6 నుండి సాయంత్రం వరకు వెయిట్ చేస్తూ ఉన్నా ఏమైనా స్పిరిట్ మూవీ నుంచి అప్డేట్ వస్తుందా, స్పిరిట్ మూవీ నుండి ఏమైనా అప్డేట్ వస్తుందని. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం 10:45కి అయితే స్పిరిట్ మూవీ నుండి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ చూసిన తర్వాత సాయిరామ్ అనుకున్నా. ఆ ఒక టీజర్లో మొత్తం ఒక టీజర్ అంటే స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎక్కడ అసలు బోర్ కొట్టకుండా మొత్తం గూస్ బాంబ్స్. నాకు అందులో ఆ టీజర్లో బాగా నచ్చిన ఏమైనా ఉందంటే, రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ జస్ట్ హ్యాడ్ వన్ బ్యాడ్ హ్యాబిట్ అనే ఒక డైలాగ్. ఈ ఒక డైలాగ్ విన్న తర్వాత అసలు టీజర్ ఒక ఎత్తు అయితే, ఫస్ట్ నుంచి టీజర్ ఒక ఎత్తు అయితే లాస్ట్ ప్రభాస్ అన్న వాయిస్ విన్న తర్వాత గూస్ బాంబ్ మొత్తం పూనకాలు, మొత్తం బాడీ మొత్తం వైబ్రేషన్ మామూలుగా కాదు, కిక్కెక్కింది మాట. అంటే ఇప్పుడు మందు పచ్చి కోటర్ తాగితే ఎలా ఉంటుంది, పచ్చి అంటే అందులో నీళ్ళు పోసుకోకుండా కోటర్ తాగితే ఎలా ఉంటుంది, అంత కిక్కెక్కింది అనమాట. ఆ ఒక డైలాగ్ విన్న తర్వాత, ప్రభాస్ అన్న వాయిస్ విన్న తర్వాత ప్రతి ఒక్క డైరెక్టర్స్ అంటే డిసప్పాయింట్ చేశారు. ఒక పోస్టర్ రిలీజ్ చేసి డిసప్పాయింట్ చేశారు. కానీ సందీప్ రెడ్డి వంగ అలా కాదు, మొత్తం అందరూ పడుకునే టైంలోనే, అందరు మందు తాగి పడుకునే టైంలో తర్వాత నైట్ టైం పోస్టర్ రిలీజ్ చేయకుండా ఏకంగా అయితే టీజర్ రిలీజ్ చేశాడు. సాయిరామ్ అనుకున్నా మొత్తం అయితే ఒక టాపర్ ఐపీఎస్ ఆఫీసర్ టర్న్ ఇంటూ బ్యాడ్ కాప్, అంటే ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఒక చెడ పోలీస్ ఆఫీసర్లో టర్న్ అయితే, అంటే ఉంటాయి కదా కొన్ని ఎమోషనల్ లేకుండా అండ్ ఫీలింగ్స్ లేకుండా, నాకు ఎటువంటి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ లేకుండా, నాకు ఎటువంటి ఫ్యామిలీ ఎమోషనల్స్ అండ్ ఫీలింగ్స్ లేవు, నేను అనుకునేదే చేయాలి, నాకు నచ్చిందే చేయాలి, అందరూ ఎవరైనా నా మాట వినకపోతే వాడి బొక్కలంతా విరగొడతా, వాడి ప్రాణాలంతా నా చేతిలో ఉంటాయి అని ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరైజేషన్లో వెళ్ళిపోతాడు అనమాట ఆఫ్టర్ ఇంటర్వ్యూ. నాకు తెలిసినంతవరకు అయితే అంటే ఇప్పుడు మీరు టీజర్లో బాగా గమనించండి, ప్రభాస్ అన్నని జైల్లో వేస్తారనమాట. ప్రభాస్ అన్నని జైల్లో వేస్తారు. మీరు టీజర్లో బాగా గమనిస్తే ఒక సౌండ్ ఉంటుంది, గేట్ వేసే సౌండ్, ఆయన ప్రకాష్ రాజ్ గారు ఇచ్చే ఎలివేషన్స్, వీడిని బట్టలు ఇప్పించి మరి మెడికల్ టెస్ట్ చేపియండి అంటే ఒక డైలాగ్ ఉంటుంది కదా. అప్పుడు నాకు తెలిసినంతవరకు అయితే అప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఉంటుంది. ఆఫ్టర్ ఈ డైలాగ్ విన్న తర్వాత రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ హ్యాడ్ వన్ బ్యాడ్ హ్యాబిట్ అనే ఈ ఒక డైలాగ్ వచ్చిన తర్వాత ఒక ఫైట్ ఉంటుందేమో నాకు తెలిసినంతవరకు అయితే. ఈ యొక్క ఫైట్ చేసిన తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ ఇప్పుడే నాకు తెలిసినంతవరకు అయితే ఇంటర్వెల్ బ్యాంక్ పడే అవకాశం అయితే చాలా 199% ఉంది. అండ్ ప్రభాస్ అన్న యూనిఫామ్లో ఉన్నా లేకున్నా అతనిలో ఉన్న బిహేవియర్ మాత్రం చేంజ్ అవ్వదు, తేడా ఉండదు. అసలు క్యాస్టింగ్స్ గురించి తెలుసుకుంటేనే భయం ఉందబ్బా. ఎందుకంటే 1 కాదు 2 కాదు, ద మోస్ట్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే, వైలెన్స్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే తరుణ్ అన్న మన ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారని మన అందరికీ తెలుసు. అండ్ డాన్లిన్ కొరియన్ నుండి ఒక విలన్ని అయితే దింపుతాడు సందీప్ రెడ్డి వంగ. అండ్ శ్రీకాంత్ అండ్ కాంచనమ్మ మీ అందరూ తెలిసిందే, అర్జున్ రెడ్డి మూవీలో హీరో గారి గ్రాండ్ మదర్ కాంచనమ్మ, ఆమె కూడా ఉంది. అండ్ బాలీవుడ్ నుంచి ఒక యాక్టర్ అయితే ఉన్నారు, ఆయన త్రిపాఠి బాలీవుడ్ నుంచి ఒక యాక్టర్ అండ్ ఒక హీరోయిన్ కూడా ఉంది. అండ్ ప్రభాస్ అన్న గురించి మన అందరూ తెలిసిందే. ఈ ఒక విషయం వాళ్ళ క్యాస్టింగ్స్ విన్న తర్వాత అండ్ ఇంకా అప్డేట్స్ అయితే నవంబర్ 5th మూవీ షూటింగ్, నవంబర్ 5th అయితే సెకండ్ అప్డేట్ అయితే ఇస్తూ అన్నారు. ఆ అప్డేట్ ఫస్ట్ లుక్ అయితే ఇస్తూ అన్నారు. చాలా మొత్తం టీజర్లో బాగా నచ్చిన ఫాంట్ ఏమైనా ఉందంటే ఇది ఒకటే, ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ అర్జున్ రెడ్డి అండ్ కబీర్ సింగ్ యానిమల్ టు స్పిరిట్ అనే ఒక్క డైలాగ్ మాత్రం అసలు డిసప్పాయింట్ చేయలేదు ఆ ఒక్క ఫాంట్ మాత్రం. ఎందుకంటే ఫాంట్ అంటే అది అక్షరం అని అసలు నాకైతే బాగా నచ్చింది. అది అసలు ఎలా డిజైన్ చేయాలి. అండ్ ఇంకొకటి, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే టైటిల్ మాత్రం పడ్డదబ్బా ప్రభాస్ నాకు. రెబల్ స్టార్ కాదు, యంగ్ రెబల్ స్టార్ కాదు, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మూవీ 1 కాదు 2 కాదు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అండ్ జపనీస్, ఇంగ్లీష్ అండ్ కొరియన్, చైనీస్లో భాషలో కూడా రిలీజ్ అవుతుంది స్పిరిట్ మూవీ. ఎందుకంటే అటు నుండి ఒక పెద్ద యాక్టర్ అయితే వస్తున్నాడు అనమాట, విలన్గా అయితే యాక్టర్ అయితే వస్తున్నాడు. ఈ విషయం విన్న తర్వాత ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు, అంత గూస్ బాంబ్స్ వస్తున్నాయి. జస్ట్ టైటిల్ టీజర్ చూసిన తర్వాతనే మీరు ఇదే గమనించండి. యానిమల్ మూవీ ఫస్ట్ టీజర్ ఎలా ఉంటుందంటే పీక్స్లో ఉంటాయి, గూస్ బాంబ్స్ వచ్చేలా ఉంటాయి. నేనైతే వెరీ హ్యాపీ అబ్బా, నేను చాలా అంటే చాలా హ్యాపీ. పొద్దున్న లేచి చూస్తే స్పిరిట్ మూవీ నుండి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంతకుమించి ఏం కావాలి, ఒక ఫ్యాన్గా అంటే నేను డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ చరణ్ అన్న. ప్రభాస్ అన్న ఇందుకు చాలా ఇష్టం, ఎందుకంటే ప్రభాస్ అన్న చేసే పనిలో నాకు చాలా ఇష్టం. అండ్ మీరు
చేయాల్సిన ఒకటే పని, యాజ్ ఎ బ్రదర్గా, యాజ్ ఎ ఫ్రెండ్గా మీరు నాకు సపోర్ట్ చేస్తే ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అంతే. ప్రతి మూవీ అప్డేట్ ఇస్తుంటా అండ్ ప్రతి మూవీ రివ్యూ ఇస్తుంటా, ప్రతి ఒక్కటి ఇస్తుంటా. అండ్ మీకు ఇంకా పెడ్డి మూవీ నుండి సాంగ్ ఎప్పుడు ప్రోమో రిలీజ్ అవుతుంది అండ్ రాజాసాబ్ నుండి ఎప్పుడు సాంగ్ ప్రోమో రిలీజ్ అవుతుంది అనేది ఫుల్ వీడియో చేసి కింద లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి అబ్బా. అంతకుమించి ఆయన లింక్ ఏదో ఇవ్వలేదు, నా ఛానల్లో ఉంది, ప్రతిదీ ఉంది, వెళ్ళి చూడండి అండ్ సపోర్ట్ చేస్తా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.